అవకాశం లేదంటారా? గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు వాళ్ళు ఉన్నారు ఇక్కడ. వాళ్ళు చేసినటువంటి డెవలప్మెంట్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ ఎమ్మెల్యే అప్పుడు వాళ్ళ అధికారంలో వాళ్ళు చేసినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ని పెట్టుకొని ప్రజలకు ఓట్లకి అడగమని వెళ్ళాలి. అంతేగాని సింపతి మీద ఓట్లు అడగలిగింది ఇదంతా మన భవిష్యత్తుకి సంబంధించింది. ఇది మీ భవిష్యత్తు, మా భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, మన సమాజం భవిష్యత్తుకి సంబంధించినటువంటి ఒక ఎలక్షన్. ఈ రోజు అధికారంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న ప్రజాపాలనలో అనేక సమస్యలు పరిష్కరిస్తూ పేద ప్రజలకు అండగా నిలబడుతూ అనేక సంక్షేమ పథకాలకు అందిస్తూ ఒక గొప్ప గౌరవాన్ని నమ్మకాన్ని ప్రజల్లో డెవలప్ అవుతుంది. సో మేము అభివృద్ధి లక్ష్యంగా మేము కాన్స్టిట్యూన్సీలో ఓట్లు అడుగుతాం తప్పకుండా. కానీ సింపతి ఇక్కడ వర్కౌట్ కాదు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కాదు.